బొత్స బొస్కుమరి జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ చాలా విజయవంతంగా ఏర్పాట్లు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మొత్తం యంత్రాంగం మొత్తాన్ని ఉపయోగించుకుంటున్నారు. మొత్తం జనసేన నాయకులు మొత్తాన్ని ఉపయోగిస్తున్నారు. ఎప్పటి నుంచో ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు. ఉధృతంగా అయితే మాత్రం స్టేజ్ కూడా కడుతున్నారు. సభాస్థలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరి 14వ తారీఖు సాయంత్రం 4 గంటలకు సభ స్టార్ట్ అవుతుంది అనేటువంటి విధంగా అనౌన్స్ చేశారు. వినూత్నంగా ఇంటింటికి వెళ్ళి బొట్టు బిళ్ళలు ఇచ్చి, మామూలుగా అయితే పిలుపులకి పిలిచేటప్పుడు వెళ్ళి బొట్టు పెట్టి పిలుస్తారు పిలుపులకి. అట్లాగే బొట్టు ఆడవాళ్ళకి కొంచెం ఒక కార్డు బొట్లు ఉండేటువంటి ఒక కార్డు కొట్టించి ఇంటింటికి వెళ్ళి ఆ కార్డు ఇచ్చి మరి ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మొత్తం ఎందుకనంటే ఇంతకు ముందు ఏ ఆవిర్భావ సభ జరిగినా కూడా కష్టాలు అంటే అన్ని కష్టాలు, బాధలు, ఒక రకంగా చెప్పండి అవమానాలు వీటితో పెట్టేవాళ్ళు. ఇప్పుడు అత్యంత విజయం సాధించిన తర్వాత రాష్ట్రమే కాదు కేంద్రంలో కూడా పవన్ కళ్యాణ్ గారి పలుకుబడి అమాంతం పెరిగిపోయినటువంటి క్రమంలో ఈ సాధించినటువంటి ఈ భారీ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికే ఈ ఆవిర్భావ సభ ఇంత పెద్ద లెవెల్లో చేస్తున్నారు. ఏమైనా సరే పోస్టర్లు కానీ చాలా ఒక వినూత్నమైనటువంటి ప్రచారం అయితే చేస్తున్నారు. ఆడవాళ్ళని ఎక్కువగా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కానీ, యువతను ఎక్కువగా ఆకర్షించేటువంటి విధంగా నాదెండ్ల మనోహర్ గారు ఇప్పుడు చాలాసార్లు ప్రెస్ మీట్లు పెట్టారు. ఆ చుట్టుపక్కల తిరిగి కాకినాడ మొత్తం ఆ చుట్టుపక్కల నాయకులంతా ప్రచారం చేస్తున్నారు. టోటల్గా అయితే చాలా పెద్ద లెవెల్లో జరిగేటువంటి అవకాశం ఉంది. 5 నుంచి 7-8 లక్షల వరకు కూడా జనం వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి కోణంలో అయితే మాత్రం మొత్తం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించినటువంటి నియోజకవర్గంలోనే మరి ఆయన ఆ సభ పెడుతున్నారు. ప్లస్ అది కూడా ఏంటంటే పిఠాపురానికి ఇప్పుడు వరకు ఏమేమి పనులు చేశారు, ఏం హామీలు ఇచ్చారు, ఏమేమి పనులు చేశారు, ఇంకేం చేయాలి అనేటువంటి విషయం కూడా క్లారిటీ ఇవ్వడం కోసం టోటల్గా అయితే మాత్రం సభ అక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మామూలుగా అతిథులుగా ఎవరు వస్తారు అనేటువంటి విధంగా అయితే మాత్రం చర్చ జరుగుతుంది. నాకు తెలిసి చిరంజీవి గారిని అతిథిగా పిలుస్తారు అనేటువంటి విధంగా, అంటే పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినా కూడా చిరంజీవి గారిని అతిథిగా వస్తారని చెప్పేసి వార్తలు వస్తాయి. అలాగే మిగిలిపోతుందా లేకపోతే ఇదన్నా నిజమా కాదా తెలియదు. మొత్తానికైతే నాగబాబు గారు కంపల్సరీగా వస్తారు, పవన్ కళ్యాణ్ గారు వస్తారు. అదే కానీ చిరంజీవి గారు కానీ వస్తే అసలు లెక్క వేరుగా ఉంటుంది. మరి టోటల్గా అయితే సభ ఏర్పాట్లు అయితే మాత్రం కంప్లీట్ అయిపోతున్నాయి. ఆ వచ్చేటువంటి వాళ్ళకి ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మామూలుగా మజ్జిగ కావచ్చు, అనేక రకాలైనటువంటి చల్లదనంతో ఉన్నటువంటి పానీయాలు ఇవన్నీ కూడా భోజనాలతో అట్లాంటి ఏదైనా ఏర్పాటు చేసి అడుగడుగున ఏర్పాటు చేసేటువంటి విధంగా అయితే మాత్రం కార్యక్రమం జరుగుతుందనేటువంటి విధంగా అయితే మాత్రం ఇప్పటికైతే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. చాలా వినూత్నంగా చాలా పెద్ద ఎత్తున నాకు తెలిసి ఇన్ని సంవత్సరాలు అంటే మామూలుగా పార్టీ ఆవిర్భావం కానీ మనం మొదటి రోజు నుంచి డే 1 నుంచి బాగా ఫాలో అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కదా. ఇంత పెద్ద లెవెల్లో అయితే మాత్రం ఎప్పుడు ప్రచారం చేసేటువంటి పరిస్థితి అయితే లేవు. మామూలుగా అయితే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు సభ పెడుతున్నారంటే ఏదో చిన్న ఆటో పెట్టి ఒక రోజు ఏదో అనౌన్స్ చేసేవాళ్ళు అక్కడక్కడ కొన్ని నియోజకవర్గాల్లో అంతే అట్లాగే ఉండేది. ఇటు అయితే మాత్రమే కాదు ఉండేది, నెల్లూరు ఇటంతే అట్లా ఉండేది కాదు. మా గోదావరి జిల్లాలో మాత్రమే అట్లా ఉండేది, మిగతా అయితే ఉండేది కాదు. కానీ అంత రాష్ట్రం మొత్తం కూడా విపరీతంగా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే చాలా పెద్ద లెవెల్లో అయితే మాత్రం సభ నిర్వహించబోతున్నారు అనేటువంటి విధంగా అయితే అర్థమవుతుంది. మరేమో చూడు.